హల్లెలూయా. ఈ దినమందు దేవుని పరిశుద్ధ వాక్య గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. న్యాయ విరోధంగా ఆస్తి సంపాదించుకునేవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలేనున్నాడు. సగము ప్రాయములో వాడు దానిని విడవలసి వచ్చును. అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును. దేవుని యొక్క వాక్యం ఎంత యథార్థమైంది, ఎంత సత్యమైందో మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు మనకి ఏదైతే అనుగ్రహించాడో వాటిని మనం పొందుకోవాలి, మనము అనుభవించాలి. మనది కాని వస్తువు అయినా, వాహనమైనా, ఆస్తిపాస్తులైనా, ప్రాపర్టీ అయినా, ఏదైనా కానీ మనకు అది అనుగ్రహించుకోకుండా మనం దాన్ని కాజేయాలన్నా, దాన్ని అనుభవించాలంటే అది ఒకానొక దినాన్న మన దగ్గర నుండి తీసివేయబడి మనం అవివేకిగాను, బుద్ధిహీనుడిగాను మార్చబడతాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, యెహోవాకు విరోధమైన జ్ఞానమైన, వివేచనమైన, తెలివైన నిలవనేరదు. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, దేవునికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. కఠినులకు విక్టం చూపిస్తానని కీర్తన గ్రంథంలో చెప్పబడింది. ధర్మశాస్త్రంలో మోషే భక్తుడి ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చిన వాక్కులను నీ పొరుగు వారిదేది కూడా నువ్వు ఆశించవద్దు. ఎద్దులైనను అతనికి కావలసినటువంటి ఆస్తిపాస్తులను ఆశిస్తే దాని వలన దేవుని యొక్క మాటకు వ్యతిరేకమైపోతావు. దేవుని యొక్క కృపకు, అయోగ్యతకు నువ్వు కలిగి జీవించి దేవుని కృప నుండి వేరు చేయబడతావు. కనుక ఈరోజు దేవుని కలిగి మనకున్న దాంట్లో, మనం తృప్తిపడిన దాంట్లో దేవుడు ఎంతో ఆశీర్వాదాన్ని ఆదరణిస్తాడు. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించను గాక.